సంవత్సరంలోనికి ప్రవేశించవలసిన వాళ్ళమై ఉన్నాము. మరి అంతలోగా మనము ప్రభువును మన హృదయమార ఆత్మతోనూ సత్యంతోనూ మన ప్రభువును ఆరాధించుటకే ఆధారకరంగా కొన్ని వాక్యాలు చూసుకొని మన ప్రభువును ఆరాధిద్దాం. యథావిధిగా ఇంతకుముందు కూడా నేను చదువుతూ పోయినటువంటి వాక్యాలు కొన్ని చూసుకొని మరి ప్రభువును ఆరాధించడానికి మరి మనం ముందుకు సాగుదాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనము. మనము మన ప్రభువును ఆరాధించాలంటే మొట్టమొదటిగా ఆయన గొప్పతనాన్ని, ఆయన ఉన్నత స్థానాన్ని, మరి ఆయన పరిశుద్ధతను వీటన్నిటిని ఎరిగితే మనము తప్పకుండా ఆయన ఆరాధించడానికి ముందుకు సాగగలము. మరి యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనము అందరం కలిసి చదువుకుందాం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసుడైనవాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను, అయినను వినయం గల వారి ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయం గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. మరి అలాగే యెషయా గ్రంథమే 9వ అధ్యాయము 6వ వచనం మనము అందరి కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలైనగా మనకు శివు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడినను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుండగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. మరి ప్రభు సాయం కొరకై ఆయన వైపు చూద్దాం. ప్రేమగల మా పరలోక తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, సర్వ సృష్టికర్త, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వ పరిశుద్ధుడా, మా రక్షక, మా యేసుక్రీస్తు ప్రభువా, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ సందుకు వస్తున్నాం. నా తండ్రి, మేము ఆరాధనలో ప్రవేశించబద్దులమే ఉంటున్నాం తండ్రి. మరి ఆరాధనకు ఆధారకరంగా ప్రభువా మన నీ వైపు చూస్తూ, నీ వాక్యాల వైపు చూస్తూ ప్రభువా మా హృదయాలను ప్రభువా మేము ఆయత్తపరచుకోవడానికి సాయం దయచేయండి. నిన్ను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి సాయం దయచేయండి ప్రభువా. ఈ వాక్యాల ద్వారా ప్రభువా అందరూ కూడా ప్రభువా మరి ప్రేరింపబడి ప్రభువా నిన్ను అందరూ కూడా ఆరాధించడానికి సాయం దయచేయమని, ఇది ప్రభువా నూతన సంవత్సరంలో ప్రవేశమై ఉన్నటువంటి సమయంలో ప్రభువా మరి ప్రతి ఒక్కరు కూడా ఈ నూతన సంవత్సరంలో ఆరాధించడానికి సహాయం దయచేయమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి మన ప్రభు ఎంత గొప్ప దేవుడో మనం చూస్తూ వచ్చినాము. మరి మరొకసారి ఈ వచనాన్ని నేను చదువుతాను, దయతో అందరూ వినండి. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసైన వాడు ఇలాగ సెలవిచ్చుతున్నాడు. నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి వద్దను దీన మనసుకునే వారి వద్దను నివసించుచున్నాను. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు ఇప్పుడే మనం చదువుతూ వస్తున్నాం. మరి ఇంత గొప్ప మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి
మహోన్నత స్థలంలో, పరిశుద్ధ స్థలంలో నివసించే ఆ గొప్ప దేవుడు మరి ఎక్కడ నివసించాలని కోరుతున్నాడంటే, వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. ఇది మరి మన ప్రభువే సెలవిస్తున్నాడు. ఇది ఎక్కడ నివసిస్తాను నేను? ఆయన మహామహిమలో ఉన్నటువంటి గొప్ప దేవుడు అయినప్పటికి కూడా వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. మరి ఇంతకుముందు కూడా నేను చెప్తూనే వస్తున్నాను, మనమందరము పరిశుద్ధ ఆలయంలో ప్రవేశించక పూర్వము మనం ఎంతగానో తగ్గించుకొని వినయ మనసుతో, దీన మనసుతో ఆయన సన్నిధికి చేరి వచ్చాం. మరి ఆ దేవుడు మన మధ్య నివసించాలని కోరుచున్నాడు. ఆయన తప్పక మన మధ్య ఉన్నాడని మనం ఎరగాలి. ఆయన ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు. కాబట్టి మనందరం కూడా ఆయన్ను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలసి ఉన్నది. మరి కొంచెం సహాయం దయచేయండి. వచనాలు మత్తయి సువార్త 2వ అధ్యాయము 1-2 వచనాలు. చాలు. తూర్పు దేశపు జ్ఞానులు, పరిశుద్ధ గ్రంథంలో ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఎంతో గొప్ప జ్ఞానము గల వాళ్ళు. మరి వాళ్ళు ఆ నక్షత్రాన్ని చూశారు. ఆ నక్షత్రాన్ని చూచి, ఈ గొప్ప నక్షత్రము కనబడుతున్నది కాబట్టి ఏదో గొప్ప వ్యక్తి జన్మించాడు, యూదులకు రాజుగా పుట్టినవాడు అనేది ఎరిగినారు. వాళ్ళు ఏమో చూడలేదు, చేయలేదు. అయినప్పటికీ కూడా ఆ నక్షత్రాన్ని చూసి వాళ్ళు యూదులకు రాజుగా పుట్టినాడు అని చెప్పేసి ఎరిగి వారు మరి ఆయన్ను పూజించడానికి వచ్చారు. ఆయన దేవుడు అని చెప్పి ఎరిగి ఆయన పూజించడానికి వచ్చారు. అలాగే మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనము. వాళ్ళు ఏం చేశారంటే ఆ గొప్ప నక్షత్రాన్ని అనుసరిస్తూ వచ్చారు. ఆయన ఎలా కనుక్కోవాలని చెప్పి అని ఆ నక్షత్రాన్ని అనుసరిస్తూ వచ్చారు. ఆ నక్షత్రమే వారికి దారి చూపిస్తూ వచ్చింది. ఆ దేవాది దేవుని దగ్గరికి వాళ్ళని తీసుకొస్తూ వచ్చింది అనమాట. ఇంకా మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం చదవండి దయచేసి. చాలు. వారు వచ్చారు, ఆ నక్షత్రం దారి చూపుతూ వచ్చిందంటే మధ్యలో వేరే విషయాలన్నీ ఉన్నాయి, అది మన అంశం కాదు. కానీ మరి ఆ ప్రభు చెంతకు ఆ నక్షత్రం నడిపిస్తూ వచ్చింది. వారు వచ్చారు, చేరుకోగలిగినారు. మరి చేరుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు? వారు సాగిలపడి ఆయనను పూజించి, ఆయన గొప్ప దేవాది దేవుని అడిగారు, యూదుల రాజుగా ఎరిగినారు. ఆ ఎరిగి మరి వాళ్ళు సాగిలపడి ఆయనను పూజించి, ఇక్కడ ప్రాముఖ్యమైన అంశము, తమ పెట్టెలు విప్పి బంగారును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా సమర్పించారు. అంటే చాలా విలువైన వస్తువులు ఇవన్నీ కూడా. కానీ ఇక్కడ మన ప్రాముఖ్యమైన అంశం ఏమంటే తమ పెట్టెలు విప్పారు. ఇక్కడ మనము మన హృదయాలను విప్పాలి మన ప్రభువును ఆరాధించడానికి. అక్కడ వాళ్ళు పెట్టెలు విప్పి చాలా విలువైన కానుకలు సమర్పించారు. మనమైతే మరి మనం ఏమి ఇచ్చినా కానీ కూడా మనం రుణస్థలమే. ఎంత విలువైన ఇచ్చినా కానీ కూడా అది ప్రభు ముందు అవి ఎలాంటి కొరగానివి, అవన్నీ ఏ విలువైనవి కాదు. ఎంత గొప్ప విలువ సమర్పించినప్పటికి కూడా అవి విలువైనవి కావు. కాబట్టి మన హృదయాలను విప్పి ఆయన ఆరాధిస్తే ఆయనకి ఎంతో ప్రీతికరమైనది, ఎంతో ప్రశస్తమైనది ఆయన దృష్టిలో. కాబట్టి వాళ్ళు పెట్టెలు విప్పినట్టు రీతిగా మనం కూడా మన హృదయాలను విప్పి ఆయన ఆరాధించాలి. తర్వాత
హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 1-2 వచనాలు దయచేసి సహాయం చేయండి. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 1-2 వచనాలు. చాలు. యెహోవా సంవత్సరంలో జరుగుచుండగా నీ కార్యం నూతనపరచుము. మరి మనకు మన వయసు మనం ఆలోచిస్తే ఎన్ని సంవత్సరాలు మన జీవితంలో గడిచిపోతూ వస్తున్నాయి. ఎన్నో సంవత్సరాలు గడిచిపోతూ వచ్చాయి. మరి ఆయన ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడంటే, యెహోవా సంవత్సరం జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. మన జీవితాల్లో కూడా మనము ప్రార్థించాల్సినది, కోరుకోవాల్సినది కూడా మరి దేవుని యొక్క కార్యాన్ని మన జీవితాల్లో నూతనపరచాలి అని ప్రభువు దర్శంతా మనము ప్రార్థించాలి. తర్వాత సంవత్సరము జరుగుచుండగా తెలియజేయము అని అంటే మన సంవత్సరాలు గడుస్తున్నాయి, మనం ఏమేమి చేస్తున్నాము, ఏం జరుగుతుంది మన జీవితాల్లో, మనం ముందుకు ఎలా సాగాలి అనేది మన ప్రభువును మనము తెలియజేయమని మనం ఆయన సన్నిధిలో మనం వేడుకోవాలి. మరి ఇంకా దేవుడు మన ఎలాంటి దేవుడు అంటే, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకం తెచ్చుకునే దేవుడు. మనం చేసే పొరపాట్లను బట్టి, అపరాధాలను బట్టి, ఆయనకు కష్టం కలిగించేటువంటి కార్యాలను బట్టి ఆయన కోపిస్తాడు. కోపించుచునే వాత్సల్యం చూపే దేవుడు. మరి ఎంత గొప్ప దేవుడో మనం ఆలోచించి, మనం తప్పులు చేస్తున్నాము, ఎన్ని పొరపాట్లు చేస్తున్నాము, ఆయన ఎంత బాధ పెడుతున్నామో, ఆయనతో ఎంత దుఃఖం కలిగిస్తున్నామో అవన్నీ మనం ఎరిగి మరి ఆయన సన్నిధిలో మనము ఆరాధించబద్ధులమై ఉన్నాం. అలాగే హబక్కూకు గ్రంథమే 1వ అధ్యాయము 13వ వచనము. నీ కనుదృష్టి చాలమా? మన ప్రభు గొప్పతనాన్ని ఎరుగుతూ వస్తున్నాం. ఇక్కడ మనము ఆరాధించడానికి ఆయన గొప్పతనము, ఆయన ఎటువంటి దేవుడు, ఎంత గొప్ప కార్యాలు చేసే దేవుడు అనేటువంటి తలపోస్తూ ఆయన ఆరాధించాలి. మరి ఇక్కడ హబక్కూకు గ్రంథం 1:13లో ఏమైంది? నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది. ప్రభువు దృష్టి ఎలాంటిదంటే, దుష్టత్వము చూడదు. ఆయనకి ఇష్టం లేదు. దుష్టత్వం అంటే ఆయనకి ఇష్టమే లేదు. అటువంటి గొప్ప దేవుడు. మరి నిష్కలంకమైనది ఆయన కనుదృష్టి, నిష్కలంకమైనది. ఆయన కనుదృష్టి దుష్టత్వం చూడలేదు, మరియు నిష్కలంకమైనది. అలాగే హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనము. అయితే యెహోవా ఆయన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. ఆయన ఎక్కడో లేడు, పరిశుద్ధాలయంలో ఉన్నాడు. ఇప్పుడే మనం ముందే చెప్తూ వచ్చాను కదా, మన మధ్యలోనే ఉన్నాడు. తన ఆలయంలో, తన పరిశుద్ధాలయంలోనే ఉన్నాడు ఆ దేవుడు. కాబట్టి మన చెంతలో, మన దగ్గరలో, మన మధ్యలో ఉన్నటువంటి దేవుణ్ణి మనం ఆరాధించబద్ధులమై ఉన్నాం. ఆరాధించాలి. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక అంశం తీసుకొని ఆరాధించాలి అంతే. ఎందుకంటే ఇంకా నూతన సంవత్సరంలో ప్రవేశించినాం. ఆల్మోస్ట్ హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 19వ వచనము. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 19వ వచనము. ప్రభువగు యెహోవాయే నాకు బలము. చాలా. ప్రభువు యెహోవాయే నాకు బలము. మన బలము ఎవరంటే ఆ దేవుడే. ఆయన మనను ఉన్నత స్థలముల మీద మనను నడిపించేవాడు. మన సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి త్వరగా నేను ముగిస్తాను. తర్వాత లూకా సువార్త 2వ అధ్యాయం 20వ వచనం.
లూకాసు వార్త 2వ అధ్యాయము 20 వచనము. గొర్రె కాపరులు చూడండి, ఎవరు వీళ్ళు? గొర్రెల కాపరులు. అంటే ఎలాంటి వాళ్ళకి పెద్ద జ్ఞానం ఉండదు, చదువు ఉండదు. అటువంటి గొర్రెల కాపరులు తమతో చెప్పినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రం చేయొచ్చు తిరిగి వెళ్ళిరి. వాళ్ళు ఏం చేసినారు? దూత చెప్పింది, ఆ చెప్పినటువంటి వాటిని విన్నారు, చూచినారు, ఆ ప్రభువును పోయి దర్శించినారు, మరి దేవుని మహిమపరచుచు స్తోత్రం చేయొచ్చు తిరిగి వెళ్ళిరి. ఎవరు వీరు? గొర్రెల కాపరులు. ఆ గొర్రెల కాపరులు ఏం చేశారు? దేవుణ్ణి, వారు విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రం చేశారు. మరి మనం కూడా ఎంతో చదువుకున్నాము, ఎంతో జ్ఞానం కలిగి ఉన్నాము. మరి మనము దేవుని మనం తప్పకుండా ఆరాధించవలసిన వాళ్ళమే ఉన్నాము. అలాగే సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనము. మరి దేవుడు ఏమో తెలియస్తుంటే, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికమగును. ఎంత గొప్ప దేవుడు అండి. ఇంకా చివరిగా యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 11వ వచనము. ఇంకా మనకు ఎలాంటి ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు అంటే యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 11వ వచనము. చాలమ్మా. మన దేవాది దేవుడు ఎలాంటి వాడంటే మునుపటి కంటే అధికమైన మేలు మనకు కలగజేసే దేవుడు. ఈ సంవత్సరం అయిపోయింది, మరి ఎన్ని మేలు చేశాడో మనం తలపోసుకుందాం. తర్వాత ఇప్పుడు నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్నాము. మునుపటి కంటే అంటే ఇంతమంది సంవత్సరంలో చేసిన మేళ్ళ కంటే అధికమైన మేలులు మన దేవుడు మనకు దయచేసేవాడుగా ఉన్నాడు. ఇంత గొప్ప దేవుని మనము ఆరాధించకుండా ఉండకూడదు. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక అంశం తీసుకొని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ నూతన సంవత్సరంలో ఆయన ఆరాధించవలసిందిగా మనం చేస్తాం. దేవుడు తన వాక్యం ఆశ్రయించింది. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. దేవుడు మనల్ని నూతన సంవత్సరంలో ప్రవేశింపజేసినాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆయనను